అండ్ ఈ స్టోరీ యొక్క బ్లాక్ బస్టర్ దోపిడీలు, అబద్ధాలు, లిక్కరు, స్కామ్. జగన్ ఏమని ప్రామిస్ చేసిండు, నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ అయ్యింది క్వైట్ ఆపోజిట్. పుష్పాలు ఒక సిండికేట్ ఫామ్ అయినట్టు లిక్కర్ సిండికేట్ ఫామ్ చేశారు. పుష్ప సిండికేట్ మెంబర్ అండ్ వీళ్ళు ఎవ్రీ మంత్ 50 to 60 crores లేపేవారు ఇల్లీగల్ వేలు. అండ్ ఓవరాల్ 4.5 years కి వీళ్ళు లేపింది 3,200 crores. కొన్ని స్కామ్ అయితే అయింది అనుకున్నాం, బట్ దీంతో పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అయింది కదా. ఎంత మంది ఆ అన్నోన్ బ్రాండ్స్ తాగిర్రు, దాంట్లో ఇథైల్ ఆల్కహాల్ వచ్చింది. అది చాలా డేంజరస్ పబ్లిక్ హెల్త్ కి. పబ్లిక్ హెల్త్ తో ఆడుకోరు లిటరల్లీ. అండ్ ఇది జస్ట్ స్కామే కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ నమ్మక ద్రోహం కూడా. ఒక లీడర్ పబ్లిక్ మంచి కోసం చూడాల్సింది పబ్లిక్ హెల్త్ తో ఆడుకున్నాడు. అండ్ ఈ విషయం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా చెప్పారు. జగన్ లిక్కర్ పాలసీని ఫ్లా చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు ఆయనకు అనుకూలంగా అని చెప్పేసి. పబ్లిక్ హెల్త్ తో చాలా డేంజరస్ వేలో ఆడుకుంటున్నాడు అని చెప్పి. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా SIT, CID అందరూ ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తున్నారు. కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ వెయిట్ చేస్తుంది.